అపార్ట్మెంట్ కట్టాలన్నా, వ్యవసాయం పండించాలన్నా, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి మూలాధారం ల్యాండ్. ఒక ల్యాండ్ మనం కొంటున్నామంటే ల్యాండ్ కొనక ముందరే ఆ ల్యాండ్ కనుక కొంటే భవిష్యత్తులో ఆ ల్యాండ్లో ఎటువంటి డెవలప్మెంట్కి వాడాలో ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ తోటి, ఒక విజన్ తోటి ఒక ల్యాండ్ని పర్చేజ్ చేద్దామనే ఆలోచనతోటి ఒక ఇన్వెస్టర్ ఉంటారు. ఒక ఇల్లు కడదాము, అపార్ట్మెంట్ కడదాము, లేదంటే ఫుడ్ ఇండస్ట్రీ పెడదాము, ఫంక్షన్ హాల్ కడదాము, హాస్పిటల్ కట్టుకోవచ్చు, పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, వేర్ హౌస్ కట్టుకోవచ్చు, లేదంటే లీజ్కి ఇవ్వచ్చు. ఇలా ఒక క్లియర్ విజన్ థాట్ ప్రాసెస్ ఒక ల్యాండ్ కొనక ముందరే ఉంటుందన్నమాట. కాకపోతే కొన్ని రకాల ల్యాండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాండ్స్ అనేవి వాళ్ళ ఎండ్ యూజ్కి ఏమాత్రం ఉపయోగపడవు. కొన్ని అయితే అసలు రిజిస్ట్రేషన్స్ కూడా జరగవు. అడపాదడప మన ఛానల్ చూసి కొద్దిమంది కాల్ చేసేసి ఏమంటే మేము ల్యాండ్ కొన్నాం, తీరా అది కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ జరగట్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేదంటే మేము ఒక ల్యాండ్ పర్చేజ్ చేసాం, ఆ ల్యాండ్లో మేము అప్రూవల్కి వెళ్తే అప్రూవల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వమని చెప్తున్నారు, అలా మేము నష్టపోయామని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అతి కొద్ది మంది ఎవరైతే ల్యాండ్ని ఎండ్ యూజ్కి యూటిలైజ్ చేసుకోక నష్టపోతున్నారో వాళ్ళ జాబితాలో మీరు ఉండకూడదు అనుకుంటే కనుక ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.